హలో వ్యాస్, నేను మీ సుభాష్ని ఎరగవరపు. ఈరోజు నేను ఒక టాపిక్ మాట్లాడుతున్నానండి. ఏమిటంటే, ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఏంటి అంటే, మనుషులు మనస్తత్వాలు, రకరకాల మనుషులు మనం ఎలాగంటే రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వీళ్ళు ఈ టైపా అనేసి మనం వాళ్ళ దగ్గర ఉన్నట్టు మనం చూసుకోవాలి. అంటే మీరు చెప్తారు, ఎవరికండి తెలుసు, అందరూ మనం అలా జడ్జ్ చేయలేము కదా, వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్నది. అది కరెక్టేనండి. ఒకసారి మనకి కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఫస్ట్ మనం అందరినీ మంచి వాళ్ళని నమ్మేస్తాం, తర్వాత వాళ్ళ కోసం మనకు తెలుస్తుంది. అప్పుడు మనమే జాగ్రత్త పడాలండి. మనుషులు రకరకాలు ఎలా ఉంటారంటే, కొంతమంది మనం ఉన్న వాళ్ళతో రోజు మనం కనెక్ట్ అయినా, రోజు వాళ్ళతో మాట్లాడుతున్నా, రోజు వాళ్ళకి కనిపించినా వాళ్ళకి కనిపించకపోయినా మన కోసం, మన వెనకాతలు కూడా మన కోసం మంచిగానే చెప్తారండి. ఇలాంటి వాళ్ళని లైఫ్లో ఎప్పుడూ వదులుకోకండి, ఎప్పుడూ వదులుకోకండి. ఇంకొక రకం మనుషులు మనతోని బాగానే ఉంటారు, మనతో చాలా మనమంటే ఒక ప్రాణం పెట్టేస్తారు. మనం కూడా అమ్మో మనం అంటే చాలా ప్రేమ అనేసి మనం కూడా వాళ్ళ మీద చాలా అభిమానంగా చూసొస్తాం. కానీ మన వెనకాతలు మన కోసం బ్యాడ్గా ప్రోపకండా చేస్తారు. అంటే వాళ్ళ కోసం వాళ్ళ చేతకానితనాన్ని మన మీద, వాళ్ళ నుంచే మేము ఇలాగా, వాళ్ళ నుంచే అలాగా అనేసి. అది రెండో రకం మనుషులు. మూడో రకం మనుషులు ఎలా ఉంటారు అంటే, మనమంటే ప్రేమ కాకపోయినా న్యూట్రల్గా ఉంటారు. మనం అంటే బ్యాడు అనరు, మంచి అనరు, హాయ్ అంటే హాయ్ అంటారు. ఇది మూడో రకం మనుషులు. వీళ్ళతో కూడా కొంచెం కనెక్ట్ అవ్వచ్చండి, పర్వాలేదు. ఏంటంటే హాయ్ అంటే హాయ్ మాట్లాడుకుంటాం, అంతే వదిలేస్తారు. కొంతమంది మనతోని ఉంటారు, మనం అన్నా అనకపోయినా అన్నామని ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళతో అస్సలు కనెక్ట్ అవ్వకండి. అంటే యాక్చువల్లీ ఇందులోని మనం కనెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఓన్లీ ఒకే ఒక్కలండి. అది చుట్టాలైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మనం లేకపోయినా మన కోసం మంచిగానే చెప్తారు. వీళ్ళతో మనం ఎప్పుడు వాళ్ళని వదులుకోకూడదు, వాళ్ళతో మంచిగానే మనం ఉండాలి, వాళ్ళ కోసం మనం మంచిగానే ఉండాలి. ఇలాంటి స్నేహాన్ని ఎప్పుడు కానీ, స్నేహాన్నైనా బంధుత్వాన్నైనా ఎప్పుడు వదులుకోకూడదండి. కానీ బంధుత్వం అంటే ఇంకోటి చెప్తాను. బంధుత్వంలో కూడా మనకి నచ్చని వాళ్ళు ఉంటారండి. కానీ బంధుత్వం అంటే వదులుకోకూడదండి. ఎందుకంటే మనకి కష్టమైనా సుఖమైనా వచ్చి తీరాలి, వాళ్ళు వచ్చి తీరాలి, మనము వెళ్ళి తీరాలి. కాబట్టి అలాంటి వాళ్ళని అసలు పట్టించుకోకూడదండి. ఒకవేళ రెండో కేటగిరీకి చెందిన బంధుత్వాలు ఉన్నారనుకోండి, మన ముందు చాలా మంచిగా ఉండి మన వెనకాతలు అన్నీ బ్యాడే చెప్తూ ఉంటారు మన మీద. అంటే అసూయ అనమాట. మేబీ ఇంకొక వర్డ్ చెప్పాలంటే మనమంటే ఒక అసూయో, ద్వేషమో, పగో, పూర్వజన్మ కర్మని అనుభవించడానికి ఇక్కడ పుట్టామో, ఇలాగా మనమంటే నచ్చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ దగ్గర చాలా బంధువులైనా స్నేహితులైనా చాలా జాగ్రత్తగా ఉండాలంటే, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఏవి షేర్ చేసుకోకూడదండి. షేర్ చేసుకున్నామో ఇంకా మనం మునిగిపోయామని లెక్క అనమాట. వాళ్ళతో న్యూట్రల్గా ఉండాలి. ఇదే అండి. ఇంకా మూడో రకం న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళతో పర్వాలేదు. కానీ ఈ మధ్యకాలంలోని కంపారిజన్లు కూడా ఎక్కువైపోయాయండి. నీ కొడుకు ఎన్ని లక్షలు వస్తున్నాయి, నా కొడుకు ఎన్ని లక్షలు వస్తున్నాయి, నీ కోడలికి ఎన్ని లక్షలు వస్తున్నాయి, నా కోడలు గొప్ప అంటే నా కోడలు గొప్ప. ఏ కంపారిజన్లు అండి. కాకపోతే నా కూతురు గొప్ప అంటే నా కూతురు గొప్ప, నా అల్లుడు గొప్ప అంటే నా అల్లుడు గొప్ప, నా కొడుకు గొప్ప అంటే నా కొడుకు గొప్ప. ఏ కంపారిజన్ వీళ్ళకి అసలు తెలియడం లేదు. లైఫ్ అంటే వీళ్ళు ఏ ఉద్యోగం చేయరు, సద్యోగం చేయరు, ఇంట్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళకి ఇంకా అదే కొంతమందికి వయసులతోని నీ వయసు అంతా ఏంటి, వయసుతో సంబంధం లేదండి. నువ్వు యాక్టివ్గా ఉన్నావా లేదా చూసుకోండి. 40 ఏళ్ళ వాళ్ళకి ఫుల్ అనారోగ్యం ఉండొచ్చు, 60-70 ఏళ్ళ వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉండొచ్చు. వయసుతో సంబంధం ఏముంది? నువ్వు యాక్టివ్గా ఉన్నావా లేదా చూసుకోండి. కొన్ని వదులుకుంటే
బంధుత్వాలు కానీ స్నేహాలు కానీ అంతా బాగుంటాయండి. అలా ఒక 10 మంది కలిసి ఏదైనా మనం మంచిగా చెయ్యాలి. కానీ 10 మంది కలిసి 10 మంది వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళతోనే నువ్వంతా నువ్వింత నువ్వు గొప్ప నువ్వు గోలు అనేసి కొనుక్కోవడం, వెనకాతల వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఓహో రకరకాలుగా వాళ్ళ మీద ఉండే ఏమొస్తుంది నీకు లాభం? ఏం చేసినా ఏమొస్తుంది? ఇలాంటి మనస్తత్వం వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళకి ఏమీ దక్కవండి. ఏమొస్తుంది లాభం? ఏమీ రాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.